హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. స్కోడా కైలాక్. సో సెకండ్ బేస్ మోడల్ చాలా వాల్యూ ఫర్ మనీ. జిఎస్టీ తర్వాత ప్రైస్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. సెగ్మెంట్లోకి చాలా లేట్ ఎంటర్ ఇచ్చింది స్కోడా, బట్ స్టిల్ కొషాక్ని క్యాన్సిల్ చేసుకొని మరి కైలాక్ని పర్చేస్ చేస్తున్నారు. అందులో ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అంటున్నారు. మరి దీని మెయింటెనెన్స్, మైలేజ్ ఎంత వాల్యూ ఫర్ మనీ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. ఓనర్ బ్యాక్ ఆఫ్ ద కెమెరా నా పక్కనే ఉన్నారు. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? శివ. ఏం చేస్తుంటారు? ఐటీ. రైట్. ఇది పర్చేస్ టూ మంత్స్ అవుతుంది. జిఎస్టీ తర్వాత ఇమీడియట్గా తీసుకున్నాం. ఓకే. ఎంత ఇది వేరియంట్ వచ్చి ఫస్ట్ సిగ్నేచర్, సెకండ్ బేస్ వేరియంట్ సిగ్నేచర్ ఆటోమేటిక్. ఇది ఎంత పడింది? ఇది ఎగ్జాక్ట్ మనకు 11.5 11,50,000 పడింది. ఓకే. ప్రీవియస్ ఓనర్ అయితే 13.5. అండ్ మీ వీడియోస్ చూసాను నేను. ప్రీవియస్ ఒక అతను తీసుకున్నాడు, వాళ్ళు 13.5 చెప్పారు. రైట్. సో ఆల్మోస్ట్ మనకు 2 lakhs తగ్గింది ఆఫ్టర్ జిఎస్టీ. ఓకే. ఓకే. ఈ సెగ్మెంట్లో ఇది ఎందుకు వచ్చారు మీరు? బేసిక్గా నాకు ఆటోమేటిక్ తీసుకోవాలని ఉండే ఫస్ట్ నుంచి. ఓకే. డీజిల్ ఆటోమేటిక్ నాది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. సో నేను యాక్టివ్గా కియా సోనెట్ చూద్దామని ఫిక్స్ అయిపోయినా. కియా సోనెట్లో HTX. రైట్. సో జిఎస్టీ తర్వాత ఆల్మోస్ట్ 15 lakhs ఎంతో పడుతుంది. ఇక నాకు ఈ సేఫ్టీ పరంగా ఇక మా ఫ్యామిలీలో ఎవరు అడిగినా సేఫ్టీ చూసుకో, ఫస్ట్ సేఫ్టీ చూసుకో అని అన్నారు. రైట్. అదైతే 3 star సేఫ్టీయే. నాకు ఇది మళ్ళీ ఎందుకంటే నా డీజిల్ ఆటోమేటిక్ సోనెట్ చూడడానికి మెయిన్ రీజన్ టార్క్ కన్వర్టర్. ఓకే. ఎవ్రీ నువ్వు మిడ్ సైడ్ ఎస్యూవీస్లో అంటే కాంపాక్ట్ ఎస్యూవీస్లో ఏవి చూసినా కానీ నీకు వచ్చేటి AMT గేర్ బాక్స్. ఓకే. నో అదర్ వెహికల్ ఇస్ ప్రొవైడింగ్ ద టార్క్ కన్వర్టర్. సో నీకు అది లేదు, నాకు అదొకటి ఆప్షన్ ఉంది. సో డీజిల్ లవర్ నేను పర్సనల్లీ. నాకు ఇంతకుముందు కూడా అమ్మే వెహికల్ ఉండే, ఓకే. నేను అదే చూసిన. దాని తర్వాత నాకు ఎందుకో ఆ బిల్డ్ క్వాలిటీ నాకు అది నచ్చల. మళ్ళీ నాకు అది బ్యాక్ లుక్ అది ఎంత చూసినా నాకు అది ఎక్కట్లా. ఓకే. సో ఆ లుకింగ్ ఒకటి, ఫ్రంట్ బాగానే ఉండే, రైట్. వెనకాల లుకింగ్ ఒకటి, నెక్స్ట్ మెయిన్ సేఫ్టీ ఒకటి. సేఫ్టీ లేనప్పుడు ఈ ఈ రోజులలో సేఫ్టీ నాకు మెయిన్ అనిపించింది. సో అందుకు అది క్యాన్సిల్ చేసా. నాకు ఇది అదేమవుతుంది, నాకు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆఫర్లు అవన్నీ కలుపుకుంటే 14.5 to 15 మధ్యలో ఎంత వస్తుంది. ఓకే. ఇది నాకు 11.5 పడుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ 12.5, 13.5, 14.5 నీకు 3 lakhs ఎబో అవుతుంది. సో 3 lakhs ఎబో అంటే నువ్వు ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే నువ్వు ఆ డీజిల్లో సేవ్ చేసుకుంటావు? అంతా నువ్వు ఓన్లీ మైలేజ్ దానికోసం పోతే నీకు ఇక్కడ 3.5 lakhs సేవ్ అవుతున్నాయి అంటే నువ్వు ఆల్మోస్ట్ నీకు అవన్నీ సేవ్ అవ్వాలంటే 5 years తోలాలి వెహికల్, 5-7 years తోలాలి. సో మనం ఇది తీసుకొని ఎట్లా దాని తర్వాత మనం అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా ఎక్కువ బడ్జెట్ కాదు కాబట్టి వీ కెన్ స్టిల్ గో హెడ్. ఓకే. అండ్ ఇంకోటి i20 వస్తుండే ఆ బడ్జెట్లో 11 lakhsలో. i20 కానీ, అమేజ్ కానీ, షిఫ్ట్ డిజైర్ కానీ వస్తుండే. ఇవి దానికంటే ఒక వేరియంట్ ఎక్కువ. రైట్. ఏంది మన XUV300 కానీ, కియా సోనెట్ కానీ, టాటా నెక్సాన్ కానీ దాంట్లో వచ్చింది. నెక్స్ట్ నేను టాటా నెక్సాన్, మహీంద్రా XUV300 తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఏ బేస్ వేరియంట్ తీసుకున్నా, ఏ మిడ్ వేరియంట్ తీసుకున్నా, లెట్స్ సే ఇఫ్ యూ టేక్ ఇట్ వెన్యూ సేమ్ సెగ్మెంట్ కాంపాక్ట్, వాళ్ళు ఇచ్చేది 1.2 NA. ఓకే. మీకు టర్బో ఇంజన్ కావాలంటే ఎండ్ లైన్కి వెళ్ళాలి. ఓకే. అది మీకు 15 lakhs ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. మీరు నెక్సాన్లో వచ్చే టర్బో ఇంజన్ కాదు అది. బేసిక్గా మీకు TGD ఇంజన్ అని ఉంటుంది, టర్బో గ్యాస్ డైరెక్ట్ ఇంజెక్షన్. మీకు అది మీకు కర్వ్లో వచ్చింది, రీసెంట్గా తీసుకొచ్చింది 1.2 కర్వ్లో TGD ఇంజన్. మీకు మహీంద్రాలో తీసుకున్న 3X వల్ల మామూలు వేరియంట్లో టర్బో ఇంజన్ ఇచ్చి 100 horsepower సంథింగ్ ఇస్తాడు. ఓకే. మీకు రెవెక్స్ ఇంతకుముందు AX5 L ఉంటుండే TGD ఇంజన్. కరెక్ట్. రీసెంట్గా ఒకటి రెవెక్స్ అనే ఒక వేరియంట్ తీసుకొచ్చాడు, దాంట్లో TGD ఇంజన్ తీసుకొచ్చాడు. అది ఎంత అవుతుంది తెలుసా? మాన్యువల్ 13.5 అబో అవుతుంది, ఆటోమేటిక్ 14,80,000 అవుతుంది. ఓకే. నీకు ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ రేంజ్లో TGD ఇంజన్ అంటే వీళ్ళు యూజ్ చేసే టర్మ్ TSI, టర్బో స్ట్రాటిస్ఫైడ్ ఇంజన్. నీకు TSI టెక్నాలజీ విత్ ప్యూర్ టార్క్ కన్వర్టర్ 11.5లో అది ఒక క్రేజీ డీల్. అది నన్ను అడుగుతా. ప్రీవియస్గా మీరు వర్చ్యూస్ కానీ, మన కుషాక్ కానీ, స్లావియా కానీ, టైగూన్ కానీ, మీరు ప్రీవియస్లో 1 liter ఆటోమేటిక్ టాప్ ఎండ్ 20 lakhs వరకు ఉంటుండే విత్ ఎలక్ట్రిక్ సీట్స్ అవన్నీ కంపారిజన్ పెట్టుకుంటే. ఇప్పుడు మీకు కొద్దిగా సైజ్ తగ్గడం వల్ల సో ఒక రియర్ స్పీడ్ మనం కొద్దిగా కాంప్రమైజ్ అవుతాం సెకండ్ రోలో. నీకు సేమ్ ఇంజన్, రైట్, సేమ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్. ఈ సో కాల్డ్ వీళ్ళు ఇచ్చే AMT గేర్ బాక్స్లు కాదు, ప్యూర్ టార్క్ కన్వర్టర్. మీకు ఫార్చునర్లో టార్క్ కన్వర్టర్ ఉంటుంది,
జీప్ కంపస్లో టార్క్ కన్వర్టర్లే ఉంటాయి, బిఎండబ్ల్యూ అవే ఉంటాయి. ఈ మన ఈ మారుతిలో వాడే ఏంటి ఆ చీప్ గేర్ బాక్స్లు అండ్ తోలి వేస్ట్. దాంట్లో బెటర్ ఇంకా మాన్యువల్కి వెళ్ళడం బెటర్. అండ్ ఈ నేను చూసిన దాంట్లో ఈ సో ఫస్ట్ ఫిక్స్ నేను ఈ వెహికల్ తీసుకున్నాను. ఇంకొకటి మీరు i20 తీసుకున్నా సరే, ఇదే సెగ్మెంట్లో వద్దాం. వెన్యూ ప్లాట్ఫామ్ ఏదో, క్రెటా ప్లాట్ఫామ్ వేరు. మీరు ఇంకా ఎలివేట్ కూడా అమేజ్ ప్లాట్ఫామ్ మీదే తీసుకొచ్చారు నాకు తెలిసినంత వరకు. సెగ్మెంట్లో ఒక హయ్యర్ ఎబో వేరియంట్ మీకు కుషాక్ ప్లాట్ఫామ్ని దాన్ని మాడిఫై చేసి కైలాక్ తీసుకొచ్చారు. అంటే మీకు దీంట్లో ప్లాట్ఫామ్లో చిన్నగా మీకు దీంట్లో 1.5 కుషాక్లో 24 లక్షలు ఉంటుంది ఆల్మోస్ట్. ఆ లెవెల్ ఆఫ్ మీకు ఆ ప్లాట్ఫామ్ R&D మీకు ఇప్పుడు ఈ 10 lakhs రేంజ్. అంటే దీంట్లో బేస్ మోడల్ ఇంకా మీకు 8.5, 9 లోపే వచ్చేస్తుంది. సో నాకు అవన్నీ కంపేర్ చేసుకున్నాక సో ఆ లెవెల్ ఆఫ్ నీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. టర్బో ల్యాగ్ అంటే కొద్దిగా ఉంటుంది మనకు, ఒక 1800 RPM వరకు అలా టర్బో ల్యాగ్ అనిపిస్తుంది. బట్ మీకు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా మీకు వీళ్ళు టాప్ ఎండ్లోకి వెళ్తేనే టర్బో ఇంజన్స్ ఇస్తారు, బేస్ నుంచి ఇయ్యారని. సో ఆ చెక్ అయిపోయింది. సో ఈ వాల్యూ ఫర్ మనీ అంటే ఇంజన్లో వస్తే ఇదే. సో మీకు ఇంతకుముందు కుషాక్ కానీ టైగూన్లో మీకు అలా కూడా 1.5 సెగ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వేరియంట్ 1 లీటర్ ఇంజన్. ఆ 1 లీటర్ ఇంజన్ మీకు హీ యూస్ టు కంపేర్ విత్ ద క్రెటా 1.5 NA. అవును, మన ఎలివేట్ 1.5 NA కరెక్ట్. మీకు అదే సేమ్ కియా సెల్టోస్లో కూడా ఉంటుండే. అంటే ఈ 1 లీటర్ ఇంజన్ ఇట్ యూస్ టు కంపీట్ విత్ దట్ రేంజ్ ఆఫ్ వెహికల్స్. మీకు వెన్యూ వచ్చేసరికి 1.2 లీటర్ ఉంటుంది ఇంటూ. అంటే ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ అప్పుడు అక్కడ కంపీట్ ఇచ్చింది, ఇప్పుడు నీకు ఇది ఎక్కడ ఎందుకు వాల్యూ ఫర్ మనీ కాకపోతుంది? చిన్న సింపుల్ లాజిక్ కదా. సో అప్పుడే ఆడు దానికి కాంపిటీషన్ తీసుకొచ్చిండు. 18 లక్షలు మినిమం ఉంటుండే నీకు అప్పుడు హైలాండ్ మోడలే. సో ఆడప్పుడు వెన్యూలు 1.2లోనే ఉంటుండే. సో ఇది ఆబ్వియస్లీ నీకు మోర్ వాల్యూ ఫర్ మనీ. ఇంకోటి కుషాక్ నువ్వు ఒక సెకండ్ రో స్పేస్ వెళ్ళడం వల్ల నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ 4 మీటర్ దాటిపోతుంది సెగ్మెంట్, 43% స్లాబ్లోకి వెళ్ళిపోతావు. సో నీకు ఇప్పుడు కుషాకు ఇవాళ 17 లక్షల రేంజ్లో ఉంది మిడ్ వేరియంట్. నువ్వు జస్ట్ మళ్ళా కుషాక్ ఇంకోవర్ వెళ్ళట్లే కూడా. ఇది మీరు ఏ స్కోడా షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ మొత్తం కైలాక్ డెలివరీ. అండ్ కుషాక్ అండ్ ఈ వర్చెస్లో టైగూన్లో రిపోర్ట్ చేసిన ఆ హార్డ్ సస్పెన్షన్ ఉంటుంది చూడండి, హెవీ సౌండ్. దీంట్లో మోస్ట్లీ నన్ను అడిగితే 80% సాల్వ్ చేశారు. ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కినప్పుడు ఒక చిన్న మంచి సౌండ్, హైవేలో వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ మోస్ట్లీ దీంట్లో సాల్వ్ చేశారు. ఓ లగ్జరీ ఫీలింగ్ వస్తుంది దీంట్లో. నేను కుషాక్ కూడా ఉంది మాకు ఫ్రెండ్కి, కుషాక్ నడుపుతా. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర థర్డ్ సౌండ్ వస్తుంది. దీంట్లో ఒక మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్. ట్యూన్ చేశారు, సస్పెన్షన్ ట్యూన్ చేశారు. నెక్స్ట్ ఇంతకుముందు ఈ క్యారెక్టరిస్టిక్ ఎట్లా ఉంటుండే అంటే టార్క్ కన్వర్టర్ది నువ్వు బ్రేక్ నుంచి తీయగానే కొద్దిగా హెవీగా డ్రైవింగ్ అవుతుండే, అది కూడా ఫిక్స్ చేశారు 2024 మార్చిలో ఏప్రిల్లో. దాని తర్వాత నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ సెకండ్ బ్యాచ్ అన్ని రిజాల్వ్ అయ్యి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రైట్, చలో అప్పటి వరకు మీరు క్లారిటీగా ఉన్నారు ఎందుకు తీసుకున్నారు, అండ్ వాల్యూ ఫర్ మనీ కూడా క్లియర్గా అర్థమైంది. ఈ వేరియంట్ ఎందుకు అని కూడా చెప్తాను నేను. ఈ వేరియంట్ ఎందుకంటే ఇది జస్ట్ 100 రూపీస్ తక్కువ 10 lakhs. 100 రూపీస్ తగ్గడం వల్ల నీకు రోడ్ ట్యాక్స్ 14%, 1% టీసీఎస్ పడదు. నేను సిగ్నేచర్ ప్లేస్కి వెళ్దామని చాలా అనుకున్నా. నాకు ఎందుకంటే సిగ్నేచర్ ప్లేస్లో వాడు రియర్ వైపర్ ఇట్లా నాకు ఒకడు ఒక బేస్ వేరియంట్ అని కనుక్కోవాలంటే అలా వెళ్ళి చూస్తాడు, లేదంటే రియర్ వైపర్ చూస్తాడు. సిగ్నేచర్ ప్లేస్లో కూడా సేమ్ అలవెల్స్, సేమ్ ఎల్ఈడి లైట్స్. సిగ్నేచర్ ప్లస్లో కూడా రియర్ వైపర్ లేదు. ఒక సిగ్నేచర్ వైపర్ ఇచ్చినా నేను వెళ్ళేటోనేమో. డిఫరెన్స్ ఏముంది మరి? డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా మనకు వాడు ఒకటి డిజిటల్ లేఅవుట్ ఇస్తున్నాడు, ఒకటి డ్రైవర్ది డిజిటల్ కాక్పిట్ ఇస్తున్నాడు ఒకటి. నెక్స్ట్ అది ఎంత నేను చెప్తున్నా ఇప్పుడు 11.5 మనకు ఆఫ్టర్ డిస్కౌంట్. నేను అప్పుడు నేను చెక్ చేసినప్పుడు నాకు 2,10,000 అవుతుంది మెయిన్గా డిఫరెన్స్. 2,10,000లో వాడు ఇచ్చేది డిజిటల్ కాక్పిట్, 10-inch టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా, నెక్స్ట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఈ 3 బేసిక్ ఫీచర్స్. దీంట్లో నాకు కావాల్సింది టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా వచ్చేసింది. నాకు డిజిటల్ కాక్పిట్ వీళ్ళు ఇచ్చే దాంట్లో ఏమైందంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్ అయిపోతుంది. ఆ డమ్మీ సెంటర్ లో ఉండేది మెల్లగా కవర్ చేశాడు సెంటర్. ఎగ్జాక్ట్లీ. నేను రివ్యూలో కూడా అదే చెప్తా. ఇల్లు లోపల మీది చూస్తే మంచి ఫుల్ అన్లాగ్, అది ఫుల్ కవర్ అయిపోద్ది. సో అది పెద్ద నాకు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏమవుతుందంటే మీకు గేర్ వేసేటప్పుడు వాడు మొత్తం టచ్ బేస్డ్ చేయడం వల్ల ఈవెన్ దో మీరు ఇట్లా చిన్న టచ్ అయినా బ్లోర్ ఒకటేసారి వెళ్ళిపోతుంది స్పీడ్.
అది కూడా సరే ఇప్పుడు మాన్యువల్ ఉంటే ఏసీ వస్తలేదు అన్నట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మెయిన్గా కవర్ అవ్వాల్సింది ఎల్ఈడి లైట్స్ కవర్ అవుతున్నాయి, అలవిల్స్ కవర్ అవుతున్నాయి, నీకు ఈ వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది నీకు. దీని టాప్ వేరియంట్ వెళ్తే ఇది హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది. హిల్ హోల్డ్ అసిస్ట్ మెయిన్ నీకు ఏంటి యూసేజ్, మాన్యువల్ అయితే నువ్వు గేర్ ఒకసారి గేర్ తీసినప్పుడు వెనకకుండా ఒక 3 seconds అవుతుంది. ఆటోమేటిక్గా నా పర్స్పెక్టివ్లో అది ఎందుకు అంత ఇంపార్టెంట్ కాదంటే నువ్వు గేర్ మీదకి వెళ్ళి నువ్వు బ్రేక్ మీద ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది టర్మ్స్ అండ్ కండిషన్ నీకు ఏఎంటీలో అట్లా ఉండదు. ఏఎంటీ గేర్ బాక్స్లో అయితే వేస్ట్ అవి. మీకు టార్క్ కన్వర్టర్ కానీ సివిటీలో కానీ అట్లీస్ట్ మీకు తీయంగానే ముందుకు వెళ్తుంది కాబట్టి అంత ఇష్యూ కాదు. హిల్ హోల్డ్లో అంటే ఇక ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అకార్డింగ్ టు మీ అయితే నాకు అది అంత ఇంపార్టెంట్గా అనిపించింది. ఆ ఒక ఫీచర్ ఆటోమేటిక్గా అస్సలు ఇంపార్టెంట్గా అస్సలు అంటే కాదు ఉంటే బెటర్. ఇప్పుడు నేను 13.5 పెడితేనే నాకు అది వస్తుంది అంటే వద్దు. నేనేం చేసిన ఇప్పుడు నాకు వీళ్ళు 11.4 ఇచ్చారు కొటేషన్. నాకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా నేను మస్ట్ అండ్ షుడ్ అన్నా నాకు విత్ రివర్స్ కెమెరా 11,55,000 వేసారు నాకు. సో నాకు అక్కడ అది ఎంత డిఫరెన్స్ వస్తుంది, 2,10,000 డిఫరెన్స్ వచ్చింది నాకు మెయిన్ వేరే. ఆ 2,10,000లో 15,000 వేసాయి అంటే 1,95,000 ఆల్మోస్ట్ 2 lakhs సేవ్ అయిపోతుంది. అంటే నాకు ఇప్పుడు నాకు కెమెరా వచ్చేసింది, రివర్స్ కెమెరా వచ్చింది, టచ్ యాక్సెసరీస్లో పెట్టించుకున్నా. షోరూంలో నేను ఏ యాక్సెసరీస్ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు 8,500 ఏదో చెప్పారు. దాంట్లో ఏదో లోపల పర్ఫ్యూమ్ అని ఏదో చెప్పారు, వాల్యూ వర్త్ కాదు. ఇంకోటి మన కార్ కవర్, నేను ఎట్లా మేము ఉండేది కమ్యూనిటీలోనే, నాకు కార్ కవర్ అవసరం లేదు, అది నాకు అర్థం కాలే. నెక్స్ట్ ఈ సీట్ కవర్స్ ఉంటాయి కదా, సో ఈ సీట్ కవర్స్ మెయిన్ ఒక తలనొప్పి. వాడు షోరూంలో 13,000 చెప్పాడు ఆ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్. నేను 13,000లో సీట్ కవర్స్ మొత్తం అది ప్యూర్ లెదర్ అంటే వాళ్ళ దాంట్లో సెగ్మెంట్ ఉంటుంది 5,000 ఒకటని, 7,000 ఒకటని, 8,000 అని. వాడు దాంట్లో ఉన్న మంచి టాపెస్ట్ మంచి క్లాత్ టైప్ ఉంటుంది, స్పాంజ్ ఉండదు. ఆ లెదర్ మొత్తం అది లెదర్ సీటింగ్, ఆమ్రెస్ట్ దగ్గర కూడా వేయించిన, స్టీరింగ్ కవర్ ఫుల్ లెదర్ ప్యూర్. నెక్స్ట్ ఇవన్నీ బయట వేయించాను. నెక్స్ట్ మన ఈ మొత్తం ఫ్లోర్ మ్యాటింగ్, దానిపైన ఫుట్ మ్యాటింగ్, ఈ మడ్ ఫ్లాప్స్, ఇంకా కార్ క్లీన్ చేయడానికి ఒక స్టిక్, ఇవన్నీ నేను 13,000కి వేయించాను. డీలర్ యాక్సెసరీస్ కంటే బయట చాలా పడుతుంది. ఇంకోటి ఈ ఇయర్ బ్యాగ్ నువ్వు ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నావో యాక్చువల్గా బయట వేసేవాళ్ళు మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ ఒకటి గ్యాప్ వస్తుంది. అవును, ఇప్పుడు వస్తున్నాయి ఇలాగే అలా వస్తున్నాయి. సో మీకు ఇది వెళ్తాదని 100% చెప్పలేను, బట్ దే ఆర్ కన్సర్న్ అబౌట్ ఇట్. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేయలేరు కదా, కరెక్ట్. మీరు ఈ లెదర్ చూసినా కానీ మీకు టచ్ అండ్ ఫీల్ మీకు అర్థమైపోతుంది. డిఫరెంట్ మీరు ఇప్పుడు స్టీరింగ్ కంట్రోల్ అయినా చూసుకోండి, ఫుల్ లెదర్, స్టిచింగ్తో పాటు ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చాడు మంచిగా. మనకు ఆర్మ్ రెస్ట్ రాదు యాక్చువల్గా దీంట్లో, ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది, ఆర్మ్ రెస్ట్ వస్తుంది, రియర్ ఏసీ ఈవెంట్స్ వస్తాయి, మీకు క్రూజ్ కంట్రోల్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ అదొక టచ్ స్క్రీన్ ఒకటి చిన్నది వస్తుంది, అది మనం రీప్లేస్ చేయించాము. ఈ స్క్రీన్ డీలర్ నుంచి చేయించాము. దీని ఏంది రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళది, వర్తేనా? ఇది వర్తే బ్రో. ఇప్పుడు మీరు ఇది 4GB ర్యామ్ 64GB రోమ్, ఓకే. మీకు చూస్తే మీ స్కోడా కూడా వస్తుంది. అంటే ఇది వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ కంపెనీతో టైఅప్ అయ్యి స్కోడా సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేశారు. మీకు బయట ఏదన్నా మీరు ఓపెన్ చేస్తే మీకు స్కోడా అని చూపించదు. సో వీళ్ళు 2 years వారంటీ ఇచ్చారు. మీరు బయట ఎలక్ట్రికల్ది ఏది చేంజ్ అయ్యడానికి ఉండదు. మీకు 26,000 ఎంత ఉంటుంది బ్రో. అక్కడ మెయిన్ కావాల్సింది వైర్లెస్ ఆండ్రాయిడ్, కరెక్ట్. యాపిల్ కార్ప్లే రాదు, అవి ఉన్నాయి రెండు వైర్లెస్ కార్ప్లే ఉంది, వైర్లెస్ నావిగేషన్, నాలుగు తప్ప ఇంకా కనెక్టెడ్ ఎన్ని ఫీచర్స్ ఇచ్చినా మనం ఎక్కువ వాడడం కూడా. రైట్, అవి మెయిన్గా వచ్చేసినాయి. మెయిన్ ఈ కార్లో ఉండే లోపలికి వచ్చినట్టు అడుగుతున్నా, మాన్యువల్ ఏసీ ఇచ్చిర్రు, ఓకే. 1 liter కదా, స్లో కూలింగ్ అంటారు. అది ఇప్పుడు నువ్వు కుషాక్లోకి వెళ్ళి 1 liter స్లో కూలింగ్ కదా అంటే నేను నువ్వు పెట్టిన బడ్జెట్కి వర్తే కదా. అట్లా అని చెప్పి అసలే రావట్లేదు అని కాదు, మోర్ దాన్ టైం పడుతుంది అంటారు, అది నిజమేనా? ఫుల్ ఎండ ఉంటే
పడవచ్చు. నేనైతే మోస్ట్లీ ఇప్పుడు నైట్ టైం ఉంది కదా, వన్ మోర్ దెన్ ఎనఫ్, లేదంటే 2 పెట్టుకుంటా. నేను 3-4 అయితే ఇప్పటివరకు వెళ్ళలే, మ్యాక్స్ 2 వెళ్ళా, అది కూడా ఆఫ్టర్నూన్ ఒకవేళ జర్నీ చేస్తాయి. దట్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద బ్లాక్ కలర్ కార్. మీకు చేయించాను అవన్నీ, ఫ్లోరింగ్ అన్ని చేయించాను. చేసేటప్పుడు మనము సీట్స్ రిమూవ్ చేస్తారు, కొన్ని ప్లాస్టిక్స్ కూడా రిమూవ్ అవుతాయి. కరెక్ట్. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ రాటిల్ సౌండ్స్ ఏమైనా స్టార్ట్ ప్లాస్టిక్ సౌండ్స్ అంతేం లేదు. మనము అక్కడైతే మెయిన్ డాష్ బోర్డ్ లో ఏం చేయించలేం కదా, అక్కడ దిగించడం లైటింగ్ అవి చేపిస్తే చేయొద్దు. మీకు వారంటీ పోతుంది, మీకు 3 years వారంటీ ఉంటుంది, అది మీకు క్యాన్సిల్ అయిపోద్ది. అలాంటి అసలు ఎలక్ట్రికల్లీ టచ్ చేసే పంచాయతీలు ఏం పెట్టుకోవద్దు. దీంట్లో మీకు ఎల్ఈడి లైట్స్ ఇచ్చేస్తారు. అవును. ఇంకో మెయిన్ సిస్టమ్ ఏందో తెలుసా, మీరు సెగ్మెంట్ లో ఏ వెహికల్ టాప్ ఎండ్ లోకి వెళ్ళినా కానీ వాళ్ళు బాస్ సౌండ్ సిస్టమ్, సోనీ సౌండ్ సిస్టమ్ అని అలా ఇస్తారు. ఓకే, వాడు అంత డబ్బులు పెట్టినాక వాడికి పడతాయి. స్కోడాలో ఏంటంటే వాడు స్కోడా కంపెనీ వాడి స్పీకర్లే ఇస్తాడు. నీకు ఈ వేరియంట్ లో 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ వస్తాయి. నీకు టాప్ ఎండ్ ప్రెస్టీజ్ లో కూడా ఇవే వస్తాయి, కుషాక్ లో ఇవే వస్తాయి, మీకు ఆ వర్చస్ 24 lakhs లో కూడా ఇవే స్పీకర్స్ ఉంటాయి. దీని క్వాలిటీ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అంటే మరి బోస్ అట్లా అని చెప్పలేను కానీ సెగ్మెంట్, ఎందుకంటే ఇవి టాప్ ఎండ్ లో కూడా ఇవి వేస్తున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్ కదా. సో అట్లా కంపేర్ చేసుకుంటే క్రేజీ. అచ్చా, ఇప్పుడు మెయిన్ విషయాలు మాట్లాడదాము. మైలేజ్ కొషాక్ కైలాక్ తక్కువ ఇస్తుంది అంటారు 1 లీటర్ అయినా, మళ్ళీ దాంట్లో ఆటోమేటిక్ అన్నారు. సో మీకు మైలేజ్ రియల్ వరల్డ్ సిటీ అండ్ హైవే 2 months ఏం ఎక్స్పీరియన్స్? సిటీలో అయితే సింగిల్ డిజిట్ బ్రో, మరి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే మీకు మహా అంటే 9, 8 to 10 మధ్యలో వస్తుంది. మీకు ఒక ట్రాఫిక్ ఒక ఫ్లోటింగ్ లోనే ఉంటే అలా ఉంటే 12 దాకా వస్తుంది. సిటీలో 12 మించి అసలు రాదు. హైవేలో నేను మీకు ఇమేజ్ షేర్ చేశాను కదా, 18 వరకు స్ట్రెచ్ చేశాను. నేను రీసెంట్ గా నిజామాబాద్ వెళ్ళాను, 18 వచ్చింది. మీకు ఆ ఇమేజ్ మీరు అది కావాలంటే షేర్ చేస్తాను. రెగ్యులర్ అన్ని కార్స్ వచ్చే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు సిటీలో నేను మైలేజే కావాలనుకుంటే ఈ కార్ వాళ్ళకి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారుతి కన్నా దేనికన్నా వెళ్ళిపోండి, లేదంటే డీజిల్లో కన్నా వెళ్ళిపోండి. డీజిల్లో అయితే టార్క్ కన్వర్టర్ లేవు, సోనెట్ 9 అయితే రికమెండ్ చేయను. సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు ఎంత మైలేజ్ వచ్చినా ఏదో ఒక రోజు నీకు సేఫ్టీ లేని అదే అయితే నువ్వు ఏం లాభం చెప్పు. అరే ఫస్ట్ సేఫ్టీ ప్రయారిటీ పెట్టుకో, దాని తర్వాత మైలేజ్ పెట్టుకో. నువ్వు మైలేజ్ అని సోనెట్ పెట్టుకొని ఆ ప్లాస్టిక్, మీరు ఈ డోర్ వేస్తే ఆ హెవీ థ్రెడ్ సౌండ్ కానీ, మా మదర్ కూర్చుంటే డోర్ వాళ్ళకి లోపలికి రాదు, ఫుల్ బరువు అయిపోతుంది వాళ్ళకు. మీకు 5 star సేఫ్టీ, 6 air bags, మీకు ఇంకేం కావాలి బ్రో. అచ్చా, ఇంకొక విషయం, 3 cylinders కదా, ఈ 3 cylinders ఇంజన్ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతాను, వైబ్రేషన్స్ ఈ కార్కి ఎలా ఉంటాయి? వైబ్రేషన్స్ అంటే లోపల దాకైతే రాదు. మీకు కొన్ని ఇప్పుడు సెగ్మెంట్లో హోండా అమేజ్ తీసుకోండి, అది 4 cylinder కదా, మీకు ఆన్ చేసినా ఏర్పడదు. దీంట్లో ఏంటంటే ఆన్ చేసినప్పుడు ఏర్పడుతుంది, యాజ్ యూ గో ఆన్ మీకు ఏర్పడదు. మీకు ఐడియల్ స్టార్టింగ్ లో ఉంటుంది. టచ్ పాయింట్స్ ఎక్కడెక్కడ అనిపిస్తాయి మీకు వైబ్రేషన్ అయితే? అంటే అట్లా అనిపించదు, బ్రేక్స్ అట్లా ఏమనిపించదు. మీకు వెహికల్ కొద్దిగా స్టార్ట్ అయినట్టు ఏర్పడుతుంది కొద్దిగా, అంత హెవీ ఉండదు. మీరు వెళ్తున్న కొద్ది మీకు స్మూత్ అయిపోతుంది. ఈ ఎన్ఏ ఇంజన్స్ కి దీనికి ఇదే డిఫరెన్స్. మీరు ఎన్ఏ ఇంజన్ మీరు స్టార్ట్ చేసినా కానీ ఏర్పడదు, ఎందుకంటే 4 cylinder ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు మారుతి సుజుకిలో 3 cylinder తీసుకొచ్చి ఎంజాయ్ చేశాడు, ఆల్రెడీ ఇంకొక సిలిండర్ డియాక్టివేట్ చేశాడు. ఇప్పుడు అవుతుంది. బ్రేకింగ్ క్రేజీ సూపర్. ఎందుకంటే ఫ్రంట్ డిస్క్ అయినా కూడా సూపర్ ఉంటుంది. బ్రేక్ మీకు వేయంగానే ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. నేను ఇంకోసారి ఎందుకు ప్రతిసారి ఇదే అనుకుంటా అంటే, మీ టాప్ ఎండ్ లో కూడా 4 disc ఇయ్యాడు. సో నువ్వు టాప్ ఎండ్ పోయి వేస్ట్ నన్ను ఇయ్యాడు. ఈ సెగ్మెంట్ లో 3XO ఒక్కటే వస్తుంది, 3XO బేస్ నుంచి వస్తుంది. నేను కూడా 3XO చూసా మెయిన్ గా. 3XOనే నేను ఆ రెవెక్సే వస్తుంది వేరియంట్, నాకు అదంతా నచ్చింది. ఆ టీజీడీఏ ఇంజన్, నా అయితే టీజీడీఏ ఇంజన్ వెళ్దామని ఉండే. నార్మల్ టర్బో ఇంజన్ కి టీజీడీఏ ఇంజన్ కి 1 lakh డిఫరెన్స్ ఉంది. ఇంకొక 50,000 ఎక్స్ట్రా పెడితే డీజిల్ ఇంజన్ వస్తుంది. ఏమనుకుంటాడు, టర్బో అరే పోయి డీజిల్ పోతాడు కదా. మన వాళ్ళ పెంచుకుంటూ వెళ్తే స్కార్పియోకి వెళ్తాము. అది ఇక నాకు మళ్ళీ అంత 14,80,000 చెప్పారు నాకు కొటేషన్ అడుగుతాయి. వద్దండి, మళ్ళీ నాకు ఈ వెహికల్ నడిపినాక డ్రైవింగ్ డైనమిక్స్ కానీ, ఈ పికప్ ఉంటుంది చూడండి, మీరు ఒకరిని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మీరు నొక్కగానే అది ఆ టర్బో అందుకుంటుంది కదా, ఆ ఫీలింగే వేరు. ఇన్స్టంట్ పికప్, ఇంకా డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్ ఈ సెగ్మెంట్ లో దీన్ని కొట్టే వెహికల్ లేదు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. మెయిన్స్ కూడా పోకపోవడానికి రీజన్, సరే మీరు అన్నట్టు వాల్యూ ఫర్ మనీ, సేఫ్టీ ఇవన్నీ బాగున్నాయి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, జర్మన్ కార్ అసలు దీన్ని బీట్ చేసేది లేదు సెగ్మెంట్.
మెయింటెనెన్స్ సర్వీస్ కాస్ట్ అంటారు, దాడ భయపడిపోతారు మనం ఇక్కడ వీళ్ళందరినీ ఒక సెగ్మెంట్ పీపుల్ ఉంటారు బ్రో, వాళ్ళందరూ వీళ్ళని ట్యూన్ చేశారు నార్మల్ మారుతి సెగ్మెంట్ వల్ల. వీళ్ళని ట్యూన్ చేశారు. ఇంతకు ముందు ఉండే వాళ్ళు 2015లో 16 వరకు 2011లోనే ఎప్పుడో 10లో వచ్చారు, అప్పుడు ఉండే. ఎందుకంటే వాడు అప్పుడు అక్కడ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ 3 సిలిండర్ ఇంజన్ కంప్లీట్లీ ఇండియా బేస్డ్, దాంట్లో యూజ్ చేసిన స్క్రూతో సహా ఇండియా బేస్డ్. ఇంతకుముందు మనకు అక్కడ 1.5 ఉంటుంది, అది వేరే సెగ్మెంట్. యాక్చువల్గా ఈ వేరియంట్లో అది ఉండనే ఉండదు 1.5, నీకు అన్ని లోకలైజ్డ్. అండ్ దీంతో నేను ఒక 11.55 చెప్పా కదా, నేను స్కోడా మెయింటెనెన్స్ ప్యాకేజ్ తీసుకున్నా. అది ఏమో 4 సర్వీసెస్ ఏమో ఇస్తారు. ఫస్ట్ ఇయర్ వీళ్ళే ఫ్రీ ఇస్తున్నారు. 2 years కి నేను 14,000 ఎంతో కట్టా. అంటే మీకు రఫ్లీ ఎంత పడుతుంది, 7,000 పడుతుంది పర్ ఇయర్. సో మీకు 3 years కలిపి 1 year వాడే ఫ్రీ ఇచ్చాడు. నేను 14,000 7,000 మీకు నార్మల్ వెహికల్ అయినా ఇవాళ రేపు మీకు 10,000 వరకు అవుతుంది కదా. ఎందుకంత ఆ సర్వీస్ ప్యాకేజ్ లో కూడా వైపర్లు బ్రేక్ ప్యాడ్లు రావు, బ్రేక్ ప్యాడ్స్ ఎవరు ఇవ్వరు జనరల్ గా. మనకి ఏంటంటే లేబర్ ఛార్జ్ ఉండదు, వాళ్ళు వేసే ఆయిల్ అదేమి ఉండదు. ఇస్తుండొచ్చు బ్రేక్ ప్యాడ్స్ కూడా కవర్ చేసేంత. బట్ నాకైతే బ్రేక్ ప్యాడ్స్ అయితే లేవు. సెకండ్ బేస్ వేరియంట్ ఉంటారు కదా, మీరు ఏ నుంచి చూసి దీన్ని సెకండ్ బేస్ వేరియంట్ అని డిస్టింగ్విష్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ వేరియంట్ లో ఫాగ్ ల్యాంప్ అనే కాన్సెప్ట్ లేదు. డిజైన్ లో మీకు ఫాగ్ ల్యాంప్ కాన్సెప్ట్ లేదు. సరే వేరే వెహికల్ 3X ఉందా, మీరు రేవెక్స్ పోయినా కానీ ఫాగ్ ల్యాంప్ రాలేదు. ఇప్పుడు అంత డిజైన్ ఏంటంటే హెడ్ లైట్ ఫాగ్ లైట్ పొజిషన్ ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎగ్జాక్ట్ మీకు మిడ్ డే లో వచ్చేసరికి మీకు అక్కడ అంతా కవర్ అయిపోతుంది. కానీ ఏంటంటే 4 years తర్వాత దీని పార్ట్స్ మెయిన్ గా ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్, ఇంకా స్పార్క్ ప్లగ్స్ అవి ఉంటాయి కదా చిన్న చిన్న పోయేటివి మన రెగ్యులర్ గా చేసి. సో అది కాస్ట్ 20,000 to 40,000 వరకు ఉంది ఏది ముట్టుకున్నా. మెయిన్ పోయే పార్ట్స్ చెప్తాను, బేసిక్ ఇంకా డీప్ బోర్లే. సో అక్కడ భయపడుతున్నారు మన వాళ్ళు. ఇవాళ నేను ఇది పార్ట్స్ అనేది డైరెక్ట్ సర్వీస్ సెంటర్ లో డిస్ప్లేలో పెట్టిన పార్ట్స్ రేట్ రీసెంట్ చెప్తాను. ఓకే, నేను దానికి అగ్రీ చేస్తా. ఒకటి ఏంటంటే మీరు డ్రైవింగ్ డైనమిక్స్ దగ్గర కాంప్రమైజ్ అవుతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి దగ్గర ఉండే టాప్ మోడల్ టాప్ బ్రాండ్స్ అన్ని వోక్స్‌వ్యాగన్ గ్రూప్ కిందకే వస్తాయి. మీకు ఆడి కూడా మెయిన్ కంపెనీ, మదర్ కంపెనీ. దీని స్కోడాలో కొడియాక్ వచ్చేసి మీకు 50 లక్షలు, మీకు ఇంకా ఆక్టావియా RS 60 lakhs. వాడి టెక్నాలజీ అంత అంటే దే కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్ అంత అన్ని లాక్స్ కార్ చేసినాడు. దాంట్లోనే ఏదో ఒక R&D వీళ్ళు యూజ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు మీరు డిఫరెంట్ వేరే వెహికల్ తీసుకుంటే వాళ్ళ టాప్ వేరియంట్ వచ్చేసి మహా అంటే 20-30 lakhs వరకు ఉండొచ్చు. టాటా తీసుకున్నా కానీ మహీంద్రా తీసుకున్నా. మీకు ఇంత బెనిఫిట్స్ వస్తున్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ డీజిల్ ఆటోమేటిక్ కానీ ఏదైనా వెహికల్ దీంట్లో చూస్తే స్కోడా ర్యాపిడ్ కానీ వెంటో కానీ, నేను ఫస్ట్ అదే చూసిన. నాకు డీజిల్ ఆటోమేటిక్ అని చెప్పా కదా, నాకు ఇంతకుముందు అమ్మే ఉండే. చూసినప్పుడు మినిమం ఎంత ఉన్నాయి తెలుసా, 7.5 lakhs తక్కువ లేవు. అది కూడా ఏ 2017, 18, 19 అవి మినిమం 80,000 వరకు తిరిగేసి ఉన్నాయి. 7.5, 8 lakhs పెట్టి నువ్వు ఆ 80,000 తిరిగిన ఆ వెంటో ర్యాపిడో తీసుకునేందుకు నీకు 80,000 తిరిగిందంటే సస్పెన్షన్ పోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ సారి టైర్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. 80,000 వచ్చిందంటే మేజర్ సర్వీసింగ్ ఉంటుంది. నువ్వు ఏ డీజిల్ వెహికల్ ఇవాళ బయట తీసుకున్నా కానీ నువ్వు మినిమం 80,000 తిరిగి ఉంటుంది. లేకపోతే నీకు 7.8 బడ్జెట్లో రాదు. ఇక క్రెటా గురించి మాట్లాడొద్దు. డీజిల్ ఆటోమేటిక్ క్రెటా అంటే వాడు ఇక ఏదో డిఫరెంట్ ప్లానెట్ నుంచి వచ్చినట్టే బిహేవ్ చేస్తారు. అది ఫుల్ ఎక్కువ రేట్స్ ఉంటాయి, తక్కువ ఉందంటే వాడిని బ్లఫ్ చేస్తున్నట్టే క్రెటా అయితే మెయిన్లీ. నేను అప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు ఇది కొత్తది నాకు. నేను మేబీ అక్కడ తీసుకోలే కదా, ఇది ఒకవేళ ఎక్కువైనా 4 years తర్వాత నేను కాంప్రమైజ్ అవుతా. సో నాకు కాంపెన్సేట్ చేసినట్టే ఇది. రైట్. ఇప్పుడు నేను ఫైనల్ క్వశ్చన్ అందరిని అడిగేది, హెడ్ లైట్స్ అంటే నాది బాగాలేదు గైడ్ లైన్స్ ప్రకారం త్రోబాల్ అంటారు, కైలా కొనాలని అడిగితే సూపర్ అంటారు. నిజమేనా ఇది? నేను నైట్ అయితే అంత ఎక్కువ నడిపేంత ఛాన్స్ రాలే. బట్ మీరు అదర్ ఇది ఒకటి నేను చెప్తున్నా, మీరు ఎలాగో నైట్ లో ఉన్నాం కాబట్టి అదేదో టెస్ట్ కూడా చేసేద్దాం, అయిపోద్ది. మనం మీరు ఏ వేరియంట్ చూసుకున్నా బేస్ వేరియంట్ లో ఈ లైట్స్ ఇస్తారు కదా, మనం హాలోజన్స్ ఇస్తాయి. మీకు ఈ వేరియంట్ నుంచే LED ఇస్తున్నాడు, బెటరే కదా. అట్లా ఎందుకు కంపేర్ చేసుకోవద్దు. ఇగ్నిషన్ స్టార్ట్ చేయలే, ఇప్పుడైతే DRL కార్ మీద పడుతున్నాయి. మీకు డిప్పర్ కూడా వేయండి. సో త్రో ఆల్మోస్ట్ ఒక దగ్గర 100 to మనకు తెలుస్తుంది 100 to 150 meters. హై బీమ్ వేసిన తర్వాత మీరు చూడవచ్చు. రైట్.
ఇంత కూడా రావట్లేవు ఇప్పుడు మరి ఈ సెగ్మెంట్ లో అసలు టాప్ ఎండ్స్ కూడా సెకండ్ రావట్లేదు. బేస్ వేరియంట్ బ్రో, అందుకే నేను అంటున్నా. నేను క్లియర్ గా మనకి ఆ కార్ వరకు పడుతుంది, ఆ కార్ వరకు క్లియర్ గా పడుతుంది. వైడ్ కూడా ఎక్కువ ఉంది. హెడ్లైట్స్ టెస్ట్ కూడా పాస్ అయింది. మీకు బేస్ వేరియంట్ అనేది ఏం లే దీంట్లో. డిఆర్ఎల్స్ వస్తాయి, డిఆర్ఎల్స్ వస్తాయి. మెయిన్ గా బయట ఎక్కువ వేయించుకునేది ఆమ్రెస్ట్ అనేది వెళ్తారు. మీకు ఆమ్రెస్ట్ వచ్చింది, వెనక రియర్ ఎస్వెంట్స్ కూడా వచ్చినాయి మీకు. రైట్. ఒక్కటి దీంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిందంటే బేస్ లో అయితే రాదు కదా, బేస్ లో రాదు, ఈ బేస్ సెకండ్ లో వస్తుంది. బేస్ సెకండ్ లో వస్తుంది. మళ్ళీ బేస్ కి బేస్ సెకండ్ కి డిఫరెన్సెస్ చెప్పినా కదా మీకు, అది డిజిటల్ కాక్పిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలరు, ఓవిఎం ఫిట్టెడ్, అది 10 ఇంచెస్. రైట్. నంబర్ రాలేదా బ్రో? 2 months అయింది. వచ్చింది. ఏపీఆలి ఆల్రెడీ వచ్చింది. ఇంకేమేమి యాక్సరీస్ ఏమైనా ఇచ్చారా మీకు? డీలర్ నుంచి ఒక్క యాక్సరీస్ తీసుకోలేదు, చెప్పారు కదా. అదొకటి ఫ్రంట్ గ్రిల్ ఒకటి, అది నాకు అది చూడగానే ఫుల్ నచ్చింది. అది క్రోమ్ ఫినిషింగ్ ఉంది. అది నాకు అది చూసడానికనే నేను ఇది వేయించాల్సిందని ఫిక్స్ అయిపోయా. ఇది ఎంత పడింది? అది 2000 పడింది. ఓన్లీ గార్నిష్ ఇది మొత్తం ఈ సెట్. ఇది క్రోమ్ అంతే. ఆ లైన్స్ పెడతారు, నాకు అది లేకుంటే అది వెహికల్ తీసుకోవద్దు అన్నట్టుగా నచ్చేసింది. అలా డిఫరెంట్ బ్లాక్ కి మంచి లుక్ వచ్చింది. మంచి లుక్ వచ్చింది. అచ్చా బ్లాక్ కదా, మళ్ళీ మెయింటెనెన్స్ అంటే 10 లక్షలు చాలు మాకు, సెరామిక్ వద్దు, పీపీఎఫ్ వద్దు అనుకుంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు బ్లాక్ కలర్ తీసుకోవాలంటే 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుండే. రైట్. మొన్న రీసెంట్ గా ఆ కండిషన్ తీసేసాడు. సో నాకు ఆన్ రోడ్ 10 lakhs లోపు పడడం వల్ల అదేంది 14%, ఆ టీసీఎస్ లేదు, మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పెయింట్ కూడా కలెక్ట్ చేసుకున్నారు అంతేనా? అంతే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే ఇప్పుడు 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సింది లేదు. మీరు ఇప్పటికీ స్కోడా బ్రోచర్ చూస్తే అది పాత దాంట్లో 10,000 ఉంటుంది, వీళ్ళ దాంట్లో కూడా లావా బ్లూ అని ఉంటుంది. సో నేనేందంటే మనము కొద్దిగా యూత్ కైండ్ ఆఫ్ కదా మనం, సో బ్లాక్ మనకేం కాదు. మెయింటెనెన్స్ అంటారా ఇంకా ఉంటుంది, మినిమం అయితే ఉంటుంది, అది ఏర్పడుతుంది కొద్దిగా. నేనైతే ఎక్కువ తిరిగా బ్రో వెహికల్. నేను ఎప్పుడన్నా హైవేలో వెళ్ళాను అనుకో, నాకు ఆ డ్రైవ్ ఫీల్ ఎంజాయ్ చేయాలని నేను హైవేలో వెళ్తా. ఆఫీస్కి అయితే నేను బైక్ మీద వెళ్తా. సో నేను ఏమంటున్నా, డ్రాబ్యాక్స్ మెయిన్ ఏంటంటే సిటీ మైలేజ్ కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ రో ఉంటుంది కదా, సెకండ్ రో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. అదే స్పేస్ మీకు, మీరు ఫ్యామిలీ బేస్డ్ చూస్తున్నారంటే 3X ఇస్ బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే. లేదు డీజిల్ చూస్తున్నారంటే డీజిల్ మాన్యువల్ లో నెక్సాన్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే యాడ్ బ్లూ వేయాల్సిన అవసరం ఉండదు, చాలా తక్కువ డిపిఎఫ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. నెక్సాన్ లో డిపిఎఫ్ ఇష్యూస్ ఎక్కువ ఎవరు రిపోర్ట్ చేయలేదు. డీజిల్ అనుకుంటే నెక్సాన్కి వెళ్ళిపోండి. పెట్రోల్ అనుకుంటే, పెట్రోల్ అయితే నన్ను అడిగితే సెల్టోసే సారీ కైలాకే బెటర్. సెల్టోస్ మీరు వెళ్ళమంటారా? అమ్మో, సెల్టోస్ 20-23 లక్షలు కట్టి పార్ట్స్ టూ పార్ట్స్ అయిపోతాయి బ్రో. ఇప్పటి వరకు దాని టాప్ మోడల్ 24-23 లక్షలు ఉంటుంది. ఇప్పటికీ దానికి గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ చేయలేరు మన ఇండియాలో. వాళ్ళకే గ్యారంటీ లేదు. నేను అనేది ఒకటే, నువ్వు ఎంత మైలేజ్ వస్తుందని కాదు, ఫస్ట్ మనం ఉన్నామా లేదా అది చూసుకోవాలి. నన్ను అడిగితే ఫైనల్ ఒకటి ఈ టైర్స్ ఇచ్చారు, ఎంఆర్ఎఫ్ టైర్స్. ఎంఆర్ఎఫ్ వచ్చాయి 16 ఇంచెస్. ఎంఆర్ఎఫ్ సౌండ్ చేస్తే అంటారు, నిజమేనా? ఇప్పుడు నేను తిరిగే ఏరియా అయితే హైవేలో టైర్ నాయిస్ ఎక్కువ వస్తుంది, అలా అయితే అనిపించలేదు. మరి మేబీ నేను దీని మీద ఫుల్ హోప్స్ పెట్టేసుకున్నా కదా, మేబీ నాకు అట్లా ఏర్పడలేదేమో. మొత్తం మీ సాటిస్ఫాక్షన్ ఏంటంటే వెహికల్ నాకు నా బడ్జెట్ లో ఎగ్జాక్ట్లీ వచ్చింది, కొనాలని లేకుండే బికాస్ ఆఫ్ జిఎస్టీ ప్రైసెస్ చూడండి. 11.5 లో టార్క్ కన్వర్టర్, టర్బో ఇంజన్, మళ్ళీ ఆన్ రోడ్ ప్రైస్ 11,55,000 ఆన్ రోడ్ ప్రైస్. దాంట్లో ఎస్ఎంపీ ఇంక్లూడ్ చేయలేదు. ఎస్ఎంపీ పట్టుకుని అయితే అది ఇండివిజువల్ కదా, అంతే అంతే. నీకు ఆన్ రోడ్ ఎంత వస్తుంది, అండ్ ఇంక్లూడింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పీసెస్. మొత్తానికి అయితే సాటిస్ఫైడ్ ఉన్నారు. ఫుల్ సాటిస్ఫైడ్, పెద్ద ఇష్యూస్ లేదు. సో బడ్జెట్ మనకి జర్మన్ కార్ కావాలి, 12 lakhs బడ్జెట్ అనుకుంటే మంచి వేరియంట్ ఇది, వాల్యూ ఫర్ మనీ. నిజంగా జిఎస్టీ తగ్గినాక చాలా వాల్యూ ఈ సెగ్మెంట్లో. అండ్ సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకోండి. ఇంకేమైనా చెప్పాలా స్కోడా బెటర్ చేసుకోవాల్సినవి? స్కోడా బెటర్ అంటే ఆ రియర్ వైపర్ ఇచ్చుంటే అయిపోతుంది. అట్లీస్ట్ ఆ సిగ్నేచర్ ప్లేస్ లో రియర్ వైపర్ ఇచ్చుంటే నేను సిగ్నేచర్ ఏమన్నా బ్రో, దీని నెక్స్ట్ వేరియంట్ లోనే రాలేదు, దీనికి ఎట్లా ఇస్తాడు? ఆ టాప్ వేరియంట్కి పోతే నా రియర్ వైపర్ వస్తుంది అంటే వద్దు అని అనిపించింది.
నెక్స్ట్ దీని రియర్ లుక్ కూడా కొద్దిగా మీడియం, అంటే మరీ అంత వర్షన్ కాదు, డీసెంట్ ఉంటుంది. డిఫాగర్ వచ్చింది కదా వెనక, డిఫాగర్ వచ్చింది. మేనేజ్ చేసేయచ్చు మాక్సిమం. ఎందుకంటే మన మరీ అంత ఫాగ్ ఏరియా లేకపోతే రెయిన్ 24/7 ఎప్పుడు 365 డేస్ పడేది కాదు కాబట్టి కరెక్ట్. చలో మేనేజ్ అయిపోతుంది. సో మాక్సిమం అన్ని కవర్ అయ్యాయి. ఎల్ఈడి హెడ్ లైట్స్, అలాయిస్, ఇన్ఫోటైన్మెంట్. మీరు బయట నుంచి 15,000 లో మొత్తం ఇంటీరియర్ చేంజ్ 13 లో చేంజ్ చేశారు. రియర్ ఆమ్రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్ చేసినాయి. చలో ఒక డ్రైవర్ సీట్ కాంప్రమైజ్ అయితే సెగ్మెంట్ లో ఆబ్వియస్లీ ఈ సెగ్మెంట్ లో అట్లా చెప్పి 6 lakhs ఎక్కువ పెట్టి కైలాక్ అదేంది సారీ కుషాక్ పోలేం కదా. రైట్ అది తీసుకో వేరే ఎక్కడ కుషాక్ పర్చేస్ చేద్దామని వెళ్ళి కూడా దీనికే వచ్చేస్తున్నారు చాలా మంది, ఎందుకంటే చాలా వాల్యూ అయిపోయింది. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటే బైకర్స్ బతుకు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసి అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్ ఇలాగే నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.